కంప్లీట్ చేసుకున్నాము. 27 వచ్చేమో ప్రోగ్రెస్ ఉంది. అట్లాగే కొన్ని ఆల్టర్నేట్ వర్క్లో శాంక్షన్ అయ్యాయి. ఎగ్జాంపుల్ లక్ష్మీపూర్లో పోయిందండి, అది కూడా సర్పంచ్ గారు గమనించి ఏంటంటే మనం తొందరగా పూర్తి చేసుకోవాలి. అట్లాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరి రైతు వేదికలు సర్పంచులందరూ కూడా మరి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా వారు ఎన్ని ప్రెషర్లు ఉన్నా కూడా మరి వారు ఎన్నో సందర్భాలు చాలా కోపానికి రావాల్సి వచ్చింది. అంటే గొడవ పడడానికి సందర్భాలు కూడా వచ్చినాయి. అవన్నీ కూడా ఓర్చుకొని ఈరోజు మన జిల్లాలో మనం 5 రైతు వేదికలు దాదాపు 90% కంటే ఎక్కువ పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నేను సభ నుంచి తీసుకొచ్చేది ఏంటంటే 22 లక్షల వరకు ఉంటే మనకు దాదాపు ఏంటంటే 10 లక్షల వరకు పేమెంట్స్ అయినాయి. మిగతా ఏంటంటే దాదాపు గత 2 సంవత్సరాల నుంచి 2 నెలల నుంచి డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే వర్క్ ఇంకా పేమెంట్ కాకుండా ఉందో ఆ పేమెంట్ని డబ్బులు ఉన్న వాళ్ళు జీపీ ఫంక్షన్ తీసుకోవడానికి వరకు సభ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి రికమెండ్ చేయాలని చెప్పడం ఉన్నది. దయచేసి ఏంటంటే మరి క్రిమిటోరియం అంటే అందరికి సంబంధించింది కాబట్టి ఏంటంటే అందరూ కూడా పెద్ద మనసు తీసుకొని ఏదైనా ఒక సొల్యూషన్కి వచ్చేసి మరి పూర్తి చేసుకుంటే అందరూ కూడా అది బాగుంటుందని చెప్పిన ఈ సభంగా నేను కోరుతాను. అట్లాగే మిగతా 9 వాటిలో మరి 4 దగ్గరగా కంప్లీట్ అవుతున్నాయి. అతి త్వరగా పూర్తి చేసేటువంటి సందర్భాలలో 12 గ్రామాలు ఉన్నాయి. మిగతా ఏంటంటే కొంత జాప్యం జరుగుతుంది. అందరూ కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేశాం. మిగతా 5 గ్రామాలలో వాస్తవం ఏంటంటే చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి, డబ్బులు కూడా లేవు. తర్వాత పేమెంట్ కూడా జరగడం లేదు. తర్వాత మండల పరిషత్ ద్వారా నిర్వహించేటువంటి మేడం కానీ ఎంపీఓ కానీ తర్వాత ఏంటంటే అందరూ సిబ్బంది కూడా మనం వృద్ధి చేయడం ప్రభుత్వం పనులు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. మీరు ఏమన్నా అంటే జీపీలు తీసుకోవాలన్నారు. మరి మా జీపీలు 5 జీపీలు 10-12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి మేము ఎక్కడికో రేపు ఎన్ని మేము అప్పు తెచ్చుకుంటాం. మీరు ఆలోచించే అవసరం లేదా? మీకు చేయమంటే చేయండి, అక్కడ నుంచి ఇక్కడ లేదు ఇబ్బంది పెడుతున్నారు, కలెక్టర్గా పోగొట్టుకుంటారు, కలెక్టర్ తీసుకొస్తారు అని మీరు చెప్తున్నారు. కాకపోతే మీరు ఎక్కడికే తెచ్చుకుంటారు. ఈ చిన్న గ్రామ పంచాయతీలను మేము ఎక్కడికే తెచ్చుకుంటాం. ఇక నేను 10 లక్షల రూపాయలు పెట్టినా, చూడండి కన్నా 10 లక్షల రూపాయలు పెట్టినా దానికి ఎవరికి పని చేయమంటారు కదా. గవర్నమెంట్ జీవో వచ్చింది అంటారు కదా, జీపీలు తీసుకోమంటారు కదా. జీపీలు లేవు, మరి ఎక్కడికి పోవు అని మేము అడుగుతున్నాం. మరి మన పని చేయమని ఎన్ని ఇబ్బంది పడుకోరు. అక్కడ ఉంది ఇక్కడ లేదు, అక్కడ ఉంది లేదు, 100 ఉంటాయి. అలాగే 100 ఉన్నాయి, అన్నీ 100 ఉన్నాయి. మాకు ఏ 100 లేవు. మరి ఎంత మా పరిస్థితి మీరు ఆలోచించాలి కదా. గవర్నమెంట్ గారు డబ్బులు పంపాలి కదా. అదే ఇబ్బంది పడుతుంది. ఏదైతే ఉపాధి పని చేశామో అక్కడ రిలీజ్ అయ్యిందని మన కమిషనర్ గారి దగ్గర స్టేట్మెంట్ మనము రికమెండ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు చేసిన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అమౌంట్ మనకి ఆల్రెడీ మన అకౌంట్లో యాడ్ అయ్యింది. కాబట్టి పెద్ద గ్రామ పంచాయతీలో డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. చిన్న గ్రామ పంచాయతీలలో కొంత ఇబ్బంది అవుతుంది, అది వాస్తవం. ఏపీ గారు చెప్పినట్టుగా అది అందరి దృష్టిలో ఉంది, మీరు అందరి వాస్తవమే. కానీ ఇప్పటివరకు ఏదైతే ఉపాధి పనులు చేసామో ఈ రోజు వరకు మనకి అమౌంట్ రిలీజ్ వరకు బాగా అయింది. ఇప్పుడు ఏ ఉపాధి సంబంధించిన వర్క్స్ చేశారో కంపోజిషన్ కానివ్వండి, రేటోరీ కానివ్వండి, ఆ వర్క్స్ సంబంధించిన అమౌంట్ అంతా మనకు రిలీజ్ అయిందని ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. 100% కంప్లీట్ చేసి 100% రిజిస్ట్రేషన్ 3 గంటల దాకా రిజిస్ట్రేషన్. మనకి ఇంతవరకు కరోనా కారణంగా మార్చి నుండి మన నవంబర్ వరకు మనం 10 కిలో ఒక బెనిఫిషియల్ 10 కిలోల బియ్యం ఇచ్చిన మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అని ఈ డిసెంబర్ మంత్ నుండి మాత్రం 1 రూపీకి ఒక కేజీ. ఇప్పుడు అందరూ డీలర్ లేడీ కట్టేది ప్రతి కేజీకి 1 రూపీ చొప్పున ఇప్పుడు కలిపేది. ఈ నవంబర్ వరకే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ బియ్యం ఈ ఐడియాస్ లాగా ఉన్నాయో వాళ్ళ రేషన్ వాళ్ళ ఆధార్ కార్డును ఆధార్ సెంటర్పై
ఫోన్ లింక్ అప్ చేసుకుంటారు. ఫోన్ లింక్ అప్ చేసుకుంటే అక్కడ కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ వేయగానే మనకి వెంటనే బియ్యం వస్తుంది. ఈ మంత్ నుంచి అది మీరు అందరూ గమనించగలరు, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ. మీరు మోటివేట్ చేయండి. ఎవరికైతే రాండమ్ మీ నోటీసులు ఉంటుంది వాళ్ళందరికీ ఆధార్కు ఫోన్ లింక్ అప్ చేయించగానే ఇప్పుడు మనకు ఇమీడియట్ వాళ్ళకి ఇప్పుడు వచ్చింది సార్. ఫోన్ ఎవరిదో ఒకరి దానికి లింక్ అప్ చేయించాలి. వాళ్ళ ఫ్యామిలీలో కానీ సింగిల్ పర్సన్ వాళ్ళకి ఎలా మొబైల్ ఉండదు, వాళ్ళకి ఎట్లా? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిదన్నా కంపల్సరీ ఫోన్ తీసుకోవాలి, చేయాల్సింది. రేషన్ కార్డు కూడా చాలా మంది నెంబర్ కొట్టంగా ఓటీపీ వస్తుంది. ఫోన్ నెంబర్ అంటే ఓటీపీ ఒకసారి లింక్ అప్ చేస్తే ఫోన్ లింక్ అప్ చేసుకోవాలి. వన్ టైం అయితే ఓకే, మరి ప్రతిసారి వెళ్ళడం అంటే ఇబ్బంది కదా వాళ్ళకు. కార్డ్స్ లేని వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడతారు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఎన్నిసార్లు ఇవ్వాలి అంటారు. చాలా మంది అడుగుతున్నారు, అసలు రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 64, మినీ 1. అందరూ అంగన్వాడీ టీచర్ ఇన్ పొజిషన్లు ఉన్నారు, వేకెంట్ ఎవరు లేరు. పనిచేస్తున్న ఆయాల సంఖ్య 58, ఖాళీలు 6. తాటిపల్లి 1, అంతర్గం 1, కన్నాపూరు, చెలిగట్టు, ధర్మారం 1, వంజరిపల్లి, అంతర్గం 3. మరియు నిర్మాణంలో ఉన్న భవనాలు 2, స్వంత భవనాలు 33, కావలసిన స్థలముల సంఖ్య 30. అనుబంధ పౌష్టికాహారం పొందిన గర్భిణీలు 385, బాలింతలు 472, టీహెచ్ఆర్ పిల్లలు 1925, ప్రీ స్కూల్ పిల్లలు ఒక్కరిద్దరు పనిచేస్తారు అంతే, మిగతా వాళ్ళంతా అంతే. టైంకి వెళ్ళరు, పిల్లలకి సరిగా ఫుడ్ పెట్టారు. చాలా మంది అట్లే ఉన్నారు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి ప్రతిసారి. ఇచ్చేది అయితే మానేసారు. అసలు సర్పంచ్లకు ఎంపీటీలకు ఏమొచ్చినా ఏం తెలుస్తలేదు. మేడం ఒకటి చెప్పేది చూడండి, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు, బాలింతలు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, దాంట్లో ఎవరికి ఎన్ని రకాల సరుకులు మీరు ఇస్తున్నారు అని చెప్పేసి మాకు ప్రజాప్రతినిధులు మాకైతే గ్రామంలో తెలియాలి కదా. మేము చెప్పి 6 నెలలు అవుతుంది మేడం, 6 నెలలు అవుతుంది, ఇప్పటికీ మాకు లిస్ట్ కూడా ఇవ్వలేదు. మొత్తం ఇప్పుడు సెంటర్కి ఎన్ని రకాల ఐటమ్స్ వస్తున్నాయి, ఏంది ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలియక ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. నేను ఎవరికి సమాధానం చెప్పాలి మేడం? ఒక అంగన్వాడీ టీచర్తోనే ఫామ్ పంపించి సార్ ప్రోగ్రామ్ పెట్టిన సబ్మిట్ చేసి పంపించమని చెప్పారు. నెలకు పెట్టాలి. ఇదంతా సర్పంచ్ ఎంపీటీసీలు మరి వీళ్ళందరూ మనలే కదా. రెండుసార్లు విజిట్ చేసి ఒకసారి లిస్ట్ ఇయ్యారు, మాకు ఎవరో లిస్ట్లో కూడా ఒకసారి ఎన్ని మండలాలు? అదే లాక్డౌన్ ఎన్ని రోజులు అయితే మార్చి నుంచి లాక్డౌన్ ఉంది. మీకు ఏం పని ఉంటుంది రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 132 మందికి కేసీఆర్ ద్వారా వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత 0 సెక్రటరీ BCG వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ గత 3 నెలల్లో 98% కంప్లీట్ చేశారు. స్పందించలేదు మేడం ఇప్పటి వరకు. పొలాలు అయిపోయిన తర్వాత రైతులకు అందరికీ నోటీసులు ఇచ్చేసి భూమి హ్యాండ్ ఓవర్ చేసుకోమని కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఆ రైతుకు నోటీసులు ఇవ్వలేదు. ఆ ట్రెంచ్ మళ్ళీ మూసుకపోయి మళ్ళీ పొలాలు నాట్లేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నారు పోస్తున్నారు మేడం. 2 లక్షలు ఖర్చు వచ్చింది మేడం. అది ఎవరు డబ్బులు ఇవ్వాలనేది ఇప్పటి వరకు లేదు మేడం. కలెక్టర్ గారు ఏమన్నారంటే రైతుకు నోటీస్ ఇచ్చి ఒకవేళ ఇవ్వకపోతే ఆ డబ్బులు కూడా
రైతు దగ్గర వసూలు చేసి గ్రామ పంచాయతీలో డబ్బులు కలుపుకొని కలెక్టర్ గారు చెప్పారు. స్పందన లేదు మేడం. వాళ్ళకి మెమోస్ ఇష్యూ చేసుకుంటూ కాపీ టు సిపిఆర్ అని పెట్టారు. ఎంఆర్ఓ గారు చెప్పారు. ఎంఆర్ఓ గారు 2 సార్లు కాల్ చేశారు నా ముందరనే. నేను చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ అయ్యేది, 2-3 సార్లు కొట్టా కూడా లిఫ్ట్ చేస్తుంది. అవునండి ఏం చేయమంటారండి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. నేను ఎంపీడీసీని మాట్లాడుతున్నాను మేడం అని చెప్పినా కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది మేడం. 2 లక్షలు ఖర్చు వచ్చింది మేడం. సొంతంగా గ్రామ పంచాయతీ నుంచి పెట్టినాం, పోలీస్ ప్రొటెక్షన్తో పెట్టినాం. మీరు చూసారు కదా మేడం, అంతా మీరు ఇంతమంది అధికారులు వచ్చి చేసిన తర్వాత కూడా వాళ్ళు చేసే పని చేయకపోతే ఎందుకు మేడం? ఎవరెవరికి కాపీ ఇవ్వాలో వాళ్ళకి కాపీస్ ఇవ్వాలి. కాపీస్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఒక పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం నిర్వహిస్తున్న సభకు కూడా వీళ్ళు రాకపోతే ఏంది అర్థం? అందరూ ప్రతి మండల అధికారి జనరల్ బాడీ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో జనరల్ బాడీకి ఆప్షన్లు చేయడం జరుగుతుంది. అట్లా ఆప్షన్లు చేయడం వలన సమస్యలు కూడా చాలా పేరుకపోయేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి మండల అధికారులు ప్రతి మీటింగ్కు కంపల్సరీ వారి యొక్క ప్రగతి నివేదికను రాతపూర్వకంగా అటెండ్ అయ్యి గౌరవ సభ్యుల అడిగిన దానికి జవాబు చెప్పాలని తెలియజేసుకోమని నోటీసు పెడతాం. దయచేసి ముందు అట్లాంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఈనాటి సర్వసభ్య సమావేశానికి సహకరిస్తున్నటువంటి సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం అంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కొరకు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఈ సర్వసభ్య సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తినటువంటి అంశాలను ఏ విధంగా పరిష్కరించాలో మళ్ళీ వచ్చే జనరల్ బాడీలో అధికారులు చెప్పవలసి ఉంటుంది. కానీ దురదృష్టకరంతో ఇంపార్టెంట్ శాఖలు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మిషన్ భగీరథ, నాకు తెలిసినంత వరకు నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తినే, ఏ గ్రామంలో కూడా 100% ఒక తీర్మానం ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే అధికారులు రాలేదో చెబితే వచ్చే సమావేశం ఉంటుంది. కానీ మనం నోటి మాటగా మళ్ళీ సమావేశంగా వస్తారని చెప్పడం ద్వారా మాత్రం ఫలితం ఉండదు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే నిధులిస్తుందో పూర్తి దుర్వినియోగం జరుగుతున్నాయనేది మాత్రం చెప్పక తప్పదు. ఈ 2 డిపార్ట్మెంట్ల మీద మనం కూడా సమీక్షించుకోవాలి. రాని అధికారుల మీద చర్యకు జిల్లా కలెక్టర్ గారికి మరి మనం నివేదిస్తే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజా సరసభ్య సమావేశంలో మాట్లాడుతున్న అంశాలు ఈ సరసభ్య సమావేశంలో మాట్లాడకూడదని చెప్పేసి మా ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారులతో సమన్వయంతో మనందరం పూర్తి చేసుకోవాలి. ఎప్పుడు కొత్త సబ్జెక్టు మనం ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం అందరం కలిసినట్టు పనిచేయాలని చెప్పేసి గత జనరల్ బాడీలో కావచ్చు, అంతకుముందు కావచ్చు మాట్లాడుకుంటూనే రావడం జరిగింది. కానీ సరసభ్య సమావేశంలో చూస్తున్నట్టయితే అధికారులు పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా అధికారులు రాకపోవడం అనేది దీన్ని తీవ్రంగా కూడా పరిగణన తీసుకుంటూ ఇటు పైకి కూడా మా జిల్లా పరిషత్ సిఓ గారు నేను పైకి కూడా దీన్ని ఎవరైతే రాలేదో ఎప్పుడే వారు జిల్లా పరిషత్ తప్పకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకూడదని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే 3 నెలలకు
సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి మనమే ఇస్తున్నాం, పెన్షన్లు మనమే ఇస్తున్నాం. మనకు నిధులు లేవని కాదు, 2000 ఎవరిస్తున్నారు గ్రామంలో అంటే మా సర్పంచ్, మన ఎమ్మెల్యే, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీ, ఒక పిఎస్సీ చైర్మన్ మన అందరి ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరుగుతుంది. అవి మనం ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అంటే నిధులు లేవని అధైర్యపడద్దు. మనకు ఉన్న నిధులను మనం పూర్తిగా సాధన చేసి సంక్షేమ పథకాల అభివృద్ధి ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా ప్రజలకు అందజేయ విధంగా మనం అందరం కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నా వంతుగా కూడా తప్పకుండా రూరల్ మండలంలో ఒక ఆదర్శ మండలి తీర్చిదిద్దే విధంగా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇదొక మండల సర్వసభ్య సమావేశం అనే సమస్యలకు పరిష్కార వేదికగా ఉండాలి కానీ ఇది ఆబ్సెంట్ల వేదికగా అనిపిస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ జనరల్ బాడీ ఉండదని చెప్పేసి ఎంపీడీఓ గారికి ఆదేశాలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా ఎంపీపీ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ